హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మన ప్రార్థన జీవితం ఎలాగుంది? యేసయ్య ప్రార్థనా జీవితాన్ని చూస్తే ఇంకా నువ్వు చీకటిగా ఉండగానే, ఇంకా తెల్లారక ముందే ఆయన ప్రయాణమై అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థించాడు. మన ప్రార్థన బహిరంగంగా క్లుప్తంగా ఉన్నా ఏకాంతంగా గంటల తరబడి ప్రార్థించేవాడే నిజమైన ప్రార్థనాపరుడు. యేసు ప్రభు బహిరంగంగా చేసిన ప్రార్థనలు చాలా సంక్షిప్తంగా ఉన్నాయి. రాత్రంతా ప్రార్థనలో గడిపినది బైబిల్లో ఆయన గురించి. వేకువని లేచి ప్రార్థించేవాడు, రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడు. నినివే ప్రజలు ఇక 40 రోజుల్లో నాశనం అయిపోతుంది పోయోనా, ఈ మాట చెప్పంటే దాక్కుంటే చేపతో మింగించి చేపని కక్కించి పోయి చెప్పించాడు. 40 రోజుల్లో నినివే నాశనం అయిపోద్ది. 3 రోజులు చేశారు ప్రార్థన. రాజు మొదలుకొని ప్రతి ఒక్కరూ మోకాళ్ళ మీద పడి గోను బట్టలు కట్టుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే నాశనం చేస్తానన్న దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? వాళ్ళని క్షమించేశాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఒక పట్టణాన్ని మార్చాలంటే ఉపవాస ప్రార్థన కావాలి. ఒక వ్యక్తిని మార్చాలంటే ఉపవాస ప్రార్థన కావాలి. నిన్ను నీవు మార్చుకోవాలంటే, నీవు దేవునికి అనుకూలమైన వ్యక్తిగా మారాలంటే ఉపవాస ప్రార్థన కావాలి. ఒక దేశాన్ని మార్చాలంటే ఉపవాస ప్రార్థన అవసరం. ఒక సంఘంలో ఉద్యమం రగులుకోవాలంటే ఉపవాస ప్రార్థన అవసరం. ఒక కుటుంబంలో ఉద్యమం కలగాలంటే ఉపవాస ప్రార్థన అవసరం. యవనస్తులు ముఖ్యంగా చదవండి, మీరు చదవండి, మీ బైబిల్ చదవండి. మొదట బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. బైబిల్ చదివితే ప్రార్థన వస్తుంది. బైబిల్ చదివితే ప్రార్థన శక్తిని ఎరుగుతారు. బైబిల్ చదివితే దేవుని శక్తిని ఎరుగుతారు. హడ్సన్ టైలర్ తిరుగుబాటుదారుడు, వాళ్ళ తల్లి ప్రార్థిస్తుంటే ఈయనేమో నిర్లక్ష్యంగా తిరుగుతుంటే ఆ తల్లి మోకాళ్ళుని అతని కొరకు ప్రార్థించేదట. మహా తల్లులు ఉన్నారు ప్రార్థనా పరులు. ప్రార్థించే తల్లి తన బిడ్డలను రక్షణలో నడిపించుకుంటుంది. తన బిడ్డలను యోగ్యులుగా చేసుకుంటుంది. నీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి. దేవుని ప్రణాళికలు ఎరగాలంటే ఉపవాస ప్రార్థనలో కనిపెట్టాలి. ఒక్కరోజు ప్రార్థన సరిపోదు, 1 గంట ప్రార్థన సరిపోదు. ప్రార్థనలో కనిపెట్టు, కనిపెట్టు, కనిపెట్టు. అడిగి ఊరుకో, అడిగి ఊరుకో, అడిగి ఊరుకో. విశ్వాసంతో అడుగు, ఆగక అడుగు. దేవుడు తన సమయంలో తన కార్యాన్ని పరిపూర్ణంగా నీ జీవితంలో చూపిస్తాడు. ఒక్క వ్యక్తి ప్రార్థన ద్వారా ఒక దేశాన్నే మార్చొచ్చండి. ఇంతమంది ప్రార్థించి ఏం చేస్తున్నాం? ఒక్క తల్లి ప్రార్థన తన కడుపును పెట్టిన బిడ్డలందరినీ దైవజనులుగా చేయొచ్చు. ఒక్క తండ్రి చేతులెత్తి చేసే ప్రార్థన తన కుటుంబం అంతటి చుట్టూ కంచె వేసుకుంటాడు. అపవాది వారిని ముట్టకూడనట్లుగా, వారి ఇళ్లల్లో జొరబడకూడనట్లుగా. యోబు అరుణోదయాలు లేచి ప్రార్థిస్తుంటే ఇంటి చుట్టూ ఏముందంట? నీవు యోబు ఇంటి చుట్టూ ఏమేశావు? కంచేసావు కదా. ఏం ఎలక్ట్రికల్ కంచి కాదు. సైతాన్ని ముట్టుకుంటే షాక్ కొడుతుంది దానికి. వెళ్ళలేడు సాతాను. నీ జీవితంలోనికి రాలేడు, నీ కుటుంబంలోనికి రాలేడు, నీ బ్రతుకులోనికి రాలేడు. ప్రార్థించేవాడి హృదయాన్ని ముట్టుకుంటే ఎగిరిపడతాడు. వాడు వెనక్కి, ముందుకు కాదు. ఎక్కడ పడతాడు? ప్రార్థించేవాడి హృదయంలోకి వస్తామని ఆలోచించాడంటే వాడికి షాక్ కొట్టుద్ది. దానికి ప్రార్థించని వాడంటే ఎంత పెద్ద భక్తుడైనా తోలుబొమ్మలాగా ఆడిస్తాడండి. మనం ఎంత పాడినా, ఎంత ప్రసంగించినా, ఎన్ని కబుర్లు చెప్పినా దేవునితో వ్యక్తిగత సంబంధం లేకపోతే ప్రార్థనా శక్తి ఉండదండి. ప్రార్థనా పరుల్ని సిద్ధపరుస్తారు. ప్రార్థన ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది, ఆధ్యాత్మిక బలమునిస్తుంది, విశ్వాస జీవితమును వృద్ధి చేస్తుంది. ఎందుకు ప్రార్థించాలంటారా? కేవలం మన అవసరం తీరడానికి కాదండి. ప్రార్థన మనకు విశ్వాసమును కలుగజేస్తుంది. మీరు నమ్మని కార్యాలు నమ్మటానికి ప్రార్థన దోహదం చేస్తుంది. ప్రార్థిస్తే, నేను ఎంతసేపు ప్రార్థన గురించి చెప్పినా
మీరు విన్నా ఏం ఉండదు, కానీ మీరు ప్రార్థిస్తే భలే ఉంటుంది. ఎప్పుడూ ప్రార్థన చేయని వాడు కూడా ప్రార్థన గుంపులో తీసుకొచ్చి కూర్చోబెడితే ప్రార్థనా పరుడిగా మారిపోతాడు. ప్రార్థన జీవం, ప్రార్థన అగ్ని. ఏంటంటే ఒక నుప్పుల కుంపటిలో ఎర్రటి నుప్పుల మధ్య ఒక బొగ్గును తీసుకొచ్చి వేస్తే ఏమవుద్ది? అన్నీ అది కూడా ఎర్రగా మారిపోద్ది. ప్రార్థించేవాడు అసాధ్యాలు సుసాధ్యాలు చేయగలుగుతాడు. ఎన్ని గొప్ప ప్రార్థనలు ఉన్నాయో, ప్రార్థనల ద్వారా ఎన్నెన్ని ఉద్యమాలు జరిగాయో ఆది కాండము నుండి వరుసగా చదువుకుంటూ చెప్పుకుంటూ చూసుకుంటూ వెళ్తే ప్రార్థనలో దేవుడు పరిశుద్ధాత్మని కార్యాలను మెండుగా చూపిస్తాడు. ఉచ్చరింపశక్యము కానీ మూలికలతో చేసే ప్రార్థన. నేను ఒక్క విషయం చెప్పిన తర్వాత మనం వచ్చే ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన చేస్తే మాకేమొస్తుందండి అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారండి. ఏమొస్తుంది? అడిగినవి వస్తాయి అంటారా ఏంటి? అడిగినవి వస్తాయని మేము ప్రార్థన చేస్తున్నాం అనుకున్నారా? అడగకపోయినా మీ అవసరతలన్నీ తీరుస్తాడు ప్రభు. ప్రార్థనలో నిజంగా నీవు కనిపెడితే నీకు ప్రశాంతత వస్తుంది, నీకు లిబర్టీ, స్వేచ్ఛ వస్తుంది, నీకు ధైర్యం వస్తుంది, నీకు విశ్వాసాభివృద్ధి కలుగుతుంది. కాబట్టి నీ విశ్వాసం వృద్ధి చెందుద్ది. ప్రార్థన అయిన తర్వాత నీ మనసు తేలికవుతుంది. ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేయబుద్ధి వస్తుంది. ప్రార్థన మీద యాపిటైట్ కలుగు చేస్తుంది, ఆశను పెట్టిస్తుందండి. ప్రార్థన చాలా ఉన్నతమైంది. అటువంటి ప్రార్థన చేసినప్పుడే మనం దీవించబడతాం. ప్రార్థన. నాయనా, థ్యాంక్స్ జీసస్, వందనాలయ్యా. నీ గుప్పిలు విప్పి నా అవసరాలన్నీ తీర్చినందుకు వందనాలయ్యా. నా చేయి పట్టుకొని లేవనెత్తయ్యా, నా చేయి పట్టుకొని నడిపించయ్యా. దిగులు పడకు, భయపడకు, నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తాను. నీకు తోడుగా ఉంటానన్న వాగ్దానం. మళ్ళీ పాప ఊగులోనికి పోకుండా, మళ్ళా పాత జీవితంలోనికి తిరగకుండా, మళ్ళీ పడిపోయే భక్తి కాకుండా నన్ను పట్టుకొని ఆయన నన్ను నడిపించయ్యా. నమ్ముతున్నానయ్యా. నీ ఇన్స్ట్రక్షన్స్ కోసం ఎదురు చూసే మనసు నాకు దయచేయి. నా ఆలోచనలు కాదు, నీ ఆలోచనలు నా జీవితంలో జరగాలి. నేను అనుకున్నది కాదు, నీవు అనుకున్నది నా బ్రతుకులో నెరవేరాలయ్యా. ప్రతి అడుగు నీ చిత్తంలో వేయడానికి సహాయం చేయి. ప్రతిరోజు ప్రార్థనతో దర్శనం ప్రారంభించి దినమంతా ప్రార్థనాత్మకలు కొట్టడానికి సహాయం చేయి. ప్రతి ఒక్కరిని రాత్రి దర్శించినందుకు వందనములయ్యా. వందనాలు తండ్రి, కోటి 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 వందనాలయ్యా. బ్రతకంతా నీ కృతజ్ఞతలు చెల్లించడానికి సహాయం ఇచ్చాయి. మరింతగా నీ సన్నిధిలో పట్టణాల కొరకు, దేశాల కొరకు, జాతుల కొరకు, భాషల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేయడానికి మాకు నేర్పించు. పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించి పంపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే జూలై 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను ఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు, తమిళ వారు, మరి ముఖ్యంగా హిందీ వారు, ఇతర భాషల వారు కూడా హాజరవుతారని, కల్వరి దర్శనం ప్రోగ్రామ్స్ చూస్తున్నవారు, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్నవారు, మీరందరూ ఈ గెట్ టుగెదర్కి హాజరైతే మనందరం కలిసి ప్రభువును స్తుతించడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించి ముఖాముఖిగా మిమ్మల్ని చూడటానికి నేను ఆశపడుతున్నాను. గుర్తుపెట్టుకోండి, జూలై 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 1 డే రిట్రీట్కి ఖచ్చితంగా హాజరవ్వండి. చిరునామా గమనించండి. YWCA
అశోక రోడ్, న్యూఢిల్లీ. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే ఇదిగో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే ఈ కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి. రండి, మనందరం కలిసి మన ప్రభువునందు ఆనందిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా, నీలోనే వెలుగును చూపుమురా.